ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 21వ భాగం. మాతాపితల గురువుల మహిమ. ద్విజశ్రేష్ఠులారా, 4 వర్ణాల వారికి తండ్రి అయి అత్యుత్తమ సహాయకుడును నాన్న వంటి బంధువులు లేడు. ఇది వేదోక్తమైన మాట. మాతాపిత గురువు వీరే మనకి ప్రథమ ప్రదర్శకులు, సరైన దారిని చూపి నడిపించేవారు. ఈ ముగ్గురిలో తల్లి స్థానం సమున్నతం. అన్నలలో ముందు పెద్దన్న, తరువాత చిన్నన్న. ఆ క్రమంలో అన్నలంతా ఆదర్శ పాత్రులే. వీరందరినీ ద్వాదశి, అమావాస్య, సంక్రాంతి దినాలలో యథారుచి మణియుక్త వస్త్రాలతో దక్షిణలతో గౌరవించుకోవాలి. దక్షిణాయన, ఉత్తరాయణ ప్రారంభాలలో, విషువ సంక్రాంతి నాడు చంద్ర సూర్యగ్రహణాలలో వీరికి సంతృప్తికరంగా భోజనాలు పెట్టి ఈ క్రింది మంత్రాలు చదువుతూ చరణాలపై పడి వందనాలు చెయ్యాలి. విధిపూర్వకంగా శాస్త్రోక్తంగా వీరికి వందనం చేస్తే సర్వతీర్థాలు సేవించిన ఫలం దక్కుతుంది. ద్విజులారా, తండ్రిని వలని ఆయన అన్నదమ్ములను కూడా గౌరవించాలి. అందరికీ ఆచార్యుడైన బ్రహ్మదేవుని, పితృతుల్యుడైన ప్రజాపతిని, పుడమి తల్లిని పూజించాలి. తండ్రి మేరు స్వరూపుడు, వశిష్ఠ స్వరూపుడు, ధర్మమూర్తి. ఈ సనాతన ధర్మమూర్తియే మనకు తొలి ప్రత్యక్ష దైవం. ఈయన ఆజ్ఞను పాలించుటయే పరమధర్మం. అలాగే పితామహులను కూడా గౌరవించుకోవాలి. వీరి పూజన, వందన, రక్షణ, పాలన, సేవన అత్యంత మహిమాన్వితములు. వీరి సేవాపుణ్యానికి సాటి లేదు. ఎందుకంటే వారు మన తండ్రికే పూజ్యులైన తల్లిదండ్రులు. పూర్త కర్మ నిరూపణ. విప్రవర్యులారా, మరొక యుగంలో బ్రహ్మ చెప్పిన అంతర్వేది, బహిర్వేది అనేది ద్వాపర కలియుగాలకు అత్యంత ఉత్తమాలుగా పరిగణింపబడ్డాయి. జ్ఞాన సాధ్యమైన కర్మలు అంతర్వేదులు అనబడతాయి. అనగా ఇవి జ్ఞాన ప్రదానం చేస్తాయి. పైకి కనిపించే పనులు బహిర్వేది కర్మలు, అనగా దేవతలను స్థాపించుట, పూజించుట వంటివి. ఇవి మరలా 2 ప్రకారాలు. నూతులను, చెరువులను, తటాకాలను తవ్వించి పోషించుట, బ్రాహ్మణులను, గురువులను సంతుష్టపరచుట. ఈ బహిర్వేదిని పూర్త కర్మయని కూడా అంటారు. నిష్కామ భావపూర్వకంగా చేసే కర్మలు ఆపస్సమయాలలో లేకున్నా అంత ఉద్వేగంగా భక్తితో చేసే హరిస్మరణాది శ్రేష్ఠ కర్మలు అంతర్వేది కర్మలోకి వస్తాయి. ఇవి కానివి బహిర్వేది కర్మలను. ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు రాజు ధర్మకర్మ నిర్వహణాన్ని చెయ్యాలి. రాజాశ్రయం పొందిన వారందరూ ఈ బహిర్వేది లేదా పూర్త కర్మాచరణ చెయ్యాలి. 87 రకాల కర్మలు పూర్త కర్మలుగా చెప్పబడ్డాయి. వాటిలో ప్రధాన విభాగాలు 3. దేవతలను స్థాపించుట, ప్రాసాదాలను నిర్మించుట, తటాకాదులు ఏర్పాటు చేయుట. ఇవి కాక గురు పూజలు, పితృపూజలు, ఆదుల ప్రతిష్టలు, దేవతల ప్రతిమలను నిర్మించుట, వృక్ష సంరక్షణ వంటివి కూడా పూర్తకర్మల్లోకే వస్తాయి. దేవ ప్రతిష్ఠ ఉత్తమ, మధ్యమ, కనిష్టాలని 3 విధాలు. ప్రతిష్టలో పూజ, హవనం, దానము అనే 3 కర్మలు ప్రధానం. 3 రోజుల పాటు జరుపబడే ప్రతిష్ఠా విధానంలో 28 మంది దేవతలకు పూజలు, జపాలు 16 బ్రాహ్మణుల చేత చేయించాలి. ఇది ఉత్తమ ప్రతిష్ఠా విధి. దీనిని చేయించడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలం దక్కుతుంది. 23 దేవతలను ప్రతిష్ఠించి 4 విద్వాంసుల చేత యజనాదులను చేయించుట మధ్యమ విధానం. ఇందులో నవగ్రహ దిక్పాల, వరుణ, పృథ్వీ, శివాదుల పూజా ప్రతిష్టలు 1 రోజులోనే సంపన్నం చేయబడతాయి. కేవలం గణపతి, దిక్పాలురు, గ్రహాలు, వరుణుడు, శివులను మాత్రమే పూజించి ప్రతిష్ఠించగలిగితే అది కనిష్ట ప్రతిష్ఠా విధిగా పరిగణింపబడుతుంది. క్షుద్ర దేవతల ప్రతిమలు రకరకాల చెట్ల కొయ్యల నుండి చేయబడుతున్నాయి.
నూతన తటాకము బావలి ఎనబడు లోతైన చిన్న చెరువు కుండము జలాశయము మున్నగు వాటి నిర్మాణ సంస్కారంలో గణేశాది దేవతలకు పూజన హవనాది కార్యాలు చెయ్యాలి. ఆ తరువాత వాటిలో గంగాజలం పుష్కరిణి మున్నగు వాటి నుండి పవిత్ర జలాన్ని తెచ్చిపోయాలి. 61 జానల ప్రాసాదం ఉత్తమంగాను అందులో సగం మధ్యమంగాను అందులో సగం కనిష్టంగాను వ్యవహరించబడుతున్నాయి. ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతిమ పరిమాణాన్ని బట్టి ప్రాసాదాన్ని నిర్మింపచేస్తారు. తన సంపూర్ణ కుటుంబాన్ని ఉద్ధరించిన వారికి స్వర్గలోక ప్రాప్తిని కలుగజేయ కోరువారు నూతన తటాకాన్ని నిర్మించాలి లేదా పాడైన దానిని బాగు చేయించాలి. వాపి కూప తటాకాలను చెరువులను ఉద్యానవనాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ నిర్మల జలం నిరంతరాయంగా లభించేలా చేసేవానికి ముక్తి ఉత్తమ గతులు కలుగుతాయి. విప్రుల దేవతల నివాసాలకు మధ్య నున్న స్థలాల్లో జలాశయాలను నిర్మించడం బహుపుణ్యప్రదం. నదీ తీరాల్లోనూ శ్మశానాల్లోనూ నీటి చలమలను నిర్మించరాదు. దేవాలయాల వద్దనే కాక జనసంకుల గ్రామాలకు దగ్గరలో జలాశయాలను శాస్త్రసమ్మతంగా నిర్మించడం కూడా బహుపుణ్యప్రదం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంపన్నుడైన మానవుడు న్యాయార్జితమైన ధనంతో ప్రయత్నపూర్వకంగా శుభముహూర్తంలో పరమ శ్రద్ధాలువై యథాశక్తి శాస్త్రోక్తంగా ప్రతిమను మందిరాన్నో జలాశయాన్నో నిర్మించి ప్రజలకు అంకితం చేయాలి. భగవంతునికి పెద్దదో చిన్నదో ఏమి మందిరాన్ని విధిపూర్వకంగా కట్టినా విష్ణులోక నివాసం ప్రాప్తిస్తుంది. క్రమంగా ముక్తి కూడా లభిస్తుంది. జీర్ణశిథిల మందిర సముద్ధరణ చేయువానికి అన్ని రకాల పుణ్యాల ఫలాలు లభిస్తాయి. విష్ణు శివ సూర్య బ్రహ్మ దుర్గా లక్ష్మీనారాయణాది దేవతల మందిరాలను నిర్మించిన వాని తరతరాల కుటుంబ సభ్యులు ఉద్ధరింపబడమే కాక ఆ వ్యక్తి కోటి కల్పాల పాటు సూర్యలోకంలో నివాస ప్రాప్తిని పొందుతాడు. మృత్యులోకంలోకి అక్కడి నుండి మృత్యులోకమంటే ఇక్కడ భూలోకమని అర్థం చేసుకోవచ్చు. మృత్యువు ఉన్న లోకము అని భావం. వచ్చి మహారాజుగానో గొప్ప కీర్తిగల ధనికునిగానో కలకాలం జీవిస్తాడు. భగవతి త్రిపుర సుందరి మందిరంలో అనేక దేవతలను స్థాపించిన వాడు సంపూర్ణ విశ్వంలో స్మరణీయుడయ్యేటంత గొప్ప కార్యాలను సాధించి స్వర్గంలో కూడా పూజలు అందుకోగలడు. జల సమర్పణ పరమ పుణ్య ఫలదాయకం. పరోపకారం దేవకార్యంలో ఒక రోజుకి సరిపడ జలాలను ఏర్పాటు చేయుట కావించిన వాని మాతృ పితృ భార్య ఆచార్య వంశాలలో అనేక తరాలు వానితో సహా ఉద్ధరింపబడతాయి. ఇదే ఫలం అని ముక్తదశార్ణవ తీర్థంలో దేవార్చనకు చెప్పబడింది. నీటిపైన కానీ దేవాలయంపై కానీ ఇల్లు కట్టరాదు. శివలింగాన్ని శిథిలమైనా కూడా పెకలించరాదు. అన్య దేవతల విగ్రహాలను పూజలందుకొనుచున్న వృక్షాలను కదపరాదు. దైవ మందిరానికి అనుబంధంగా పుష్కరిణి ఏర్పాటు చేసినవాడు బ్రహ్మలోక ప్రాప్తి నుండి ఇక దిగిరాడు. ప్రాసాద ఉద్యానాదుల నిర్మాణంలో భూపరీక్షణ. మునీశ్వరులారా, దేవమందిర తటాకాదులను నిర్మింపబోయేవారు ముందుగా శాస్త్ర ప్రమాణాలకు సర్వవిధాల సరిపోయే భూమిని సంపాదించాలి. సంపాదించిన భూమిని కులంకషంగా పరిశోధించి 10 లేదా 5 జానల ప్రమాణంలో ప్రతి చోట ఎద్దుల చేత దున్నించాలి. దేవుని పెట్టే చోట తెల్ల ఎద్దుల చేతను, వాపీకూప తటాకాలకైతే నిర్మింపబడిన చోట నల్లటెద్దుల చేతను దున్నించాలి. గ్రహయాగాల కోసం ఉంచే భూమిని దున్నించనక్కరలేదు, స్వచ్ఛంగా చేస్తే చాలు. దున్నించే కార్యక్రమాన్ని 3 దినాల పాటు చేయించాలి. దానిలో 5 రకాల ధాన్యాలను నాటాలి. దేవ ఉద్యాన పక్షంలో 7 రకాల ధాన్యాలను నాటాలి. 3 రాత్రులు దాటగానే మొలకెత్తే భూమి ఉత్తమమైనదని, 5 అయితే మధ్యమమని, 7 అయితే కనిష్టమని గ్రహించి కనిష్ట భూమిని పరిత్యజించాలి. భూమికి కూడా రంగులు ఉంటాయి. తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు రంగులు. అదే క్రమంలో
బ్రాహ్మణాది వర్ణాలకు వాడాలి. ప్రాసాదాది నిర్మాణాలకు ముందు తప్పనిసరిగా భూమిని పరీక్షించాలి. దీని పద్ధతులలో ఒకటి కాష్టగత పరీక్ష. ఒక జానెడు పొడవున్న బిల్వకాష్టమును 12 అంగుళాల గోతిలో పాతి దానిపైనున్న భూమి ఉపరితలానికి 4 దిక్కులలో 4 కర్రలను పాతాలి. వాటికి నూనెలో బాగా ముంచిన ఉన్నిగుడ్డలను చుట్టి దీపాలను వలె అగ్నిచే ప్రజ్వలింప చేయాలి. తూర్పు పడమరల వైపు కర్రలు ఎక్కువసేపు వెలిగితే అది శుభంకరమైన భూమిగా స్థాపించుకోవచ్చు. దక్షిణోత్తరముల వైపు ఎక్కువగా వెలిగితే అశుభకరమైన భూమి అనుకోవాలి. ఏ దిక్కులోని కర్ర వెలగక కానీ వెలిగిన మరుక్షణంలో కానీ ఆరిపోతుంటే కానీ ఆ జాగా విపత్కరమని ఆపదలను తెస్తుందని పెద్దలు చెప్పారు. అప్పుడు వాస్తు పూజను, నేలను త్రవ్వే పరికర పూజ, కనిత్ర పూజను కూడా చేయాలి. భూమిపై నెయ్యి, తేనె, స్వర్ణ మిశ్రితమైన జలాన్ని పూయాలి. ఈశాన్యం వైపు నిలబడి మరలా భూమిని తవ్వుతూ మంత్రాన్ని ఉచ్చరించాలి. వాస్తు పూజను చేయకుండానే ప్రాసాద తటాకాది నిర్మాణాలను గావిస్తే యమధర్మరాజు ఈ కార్యం ద్వారా వచ్చే పుణ్యంలో ఒక సగాన్ని తగ్గించేస్తాడు. కాబట్టి వాస్తుదేవతను పూజించాలి. వాస్తు విద్య యొక్క ముఖ్య ప్రవర్తకులు జ్ఞానులు. విశ్వకర్మ మయుడు నదీ తీరాన శ్మశానంలోనూ ఇంటికి దక్షిణం వైపు తులసి మొక్కని పెంచకూడదు. మిగతా విశేషాలను వృక్షో రక్షతి రక్షితః అనే అధ్యాయంలో చూడవచ్చు. విప్రశ్రేష్ఠులారా, తాంత్రిక పద్ధతి అనుసారము అన్ని ప్రతిష్టా కార్యాలను శుద్ధి దినాల్లోనే చేయాలి. వృక్షాలుండే ఉద్యానవనంలో తప్పనిసరిగా నూతిని నిర్మించాలి. తులసీవనంలో ఏ యాగము చేయరాదు. తటాకాల్లో, పెద్ద తోటల్లో, దేవస్థానాల్లో సేతువుని నిర్మించరాదు. దేవస్థానంలో తటాక నిర్మాణం తప్పనిసరి. శివలింగ ప్రతిష్టతో అన్య దేవతా ప్రతిష్టలను కలిపి చేయరాదు. శివలింగాన్ని శైవాగమ ప్రకారమే పెట్టుకోవాలి. దానికి వ్యతిరేకంగా చేయడం ఆయుక్షీణం. దేవ ప్రతిమ నిర్మాణ విధి. మునులారా, ఇప్పుడు నేను అనగా సూత మహర్షి ప్రతిమ యొక్క శాస్త్ర సమ్మత లక్షణాలను వివరిస్తాను. ఈ లక్షణాలు లేని ప్రతిమ పూజార్హం కాదు. రాయి, కర్ర, మట్టి, రత్నం, రాగి మరియు అన్యధాతువులలో దేనితోనైనా ప్రతిమను చేయవచ్చును. మందిరం కొలతలకి తగిన నిష్పత్తిలో ప్రతిమ ఉండాలి. అన్ని శుభలక్షణాలతో ప్రతిమ నిర్మింపబడాలి. ఇంట్లో 8 అంగుళాల దాటి ఎత్తున్న ప్రతిమను పూజించరాదు. దేవాలయ ద్వారపు ఎత్తును 8 భాగాలుగా విభజించి 3 భాగాల ఎత్తుతో పిండికను 2 భాగాల ఎత్తుతో ప్రతిమను నిర్మించాలి. 84 అంగుళాల 3.5 హస్తాల లేదా జానల ఎత్తున్న ప్రతిమ సకల వృద్ధికరం. ప్రతిమ యొక్క ముఖము 12 అంగుళాల పొడవు ఉండాలి. దానిలో 3వ వంతు చుబుకము, నాసిక, లలాటము ఉండాలి. నాసికతో సమాన పరిమాణంలోనే చెవి, మెడ చేయబడి ఉండాలి. నేత్రాలు 2 అంగుళాలు ఉండాలి. కంటిలో 3వ వంతు కనుపాప కొలత. లలాటం, మస్తకం, గ్రీవం ఈ 3 సమాన పరిమాణంలో ఉండాలి. తల యొక్క ఎత్తులో సగానికి కటి ప్రదేశం ఉండేలా చూడాలి. బాహు, జంఘ ఉరుద్వయాలొకదానికొకటి సమానంగా నిర్మింపబడాలి. చీలమండలాలు 4 అంగుళాలు ఎత్తు, కాలివ్రేళ్ళు 3 అంగుళాల పొడవు, 6 అంగుళ వెడల్పు, చూపుడు వ్రేలంత పరిమాణంలో గోళ్లతో సహా పాదం యొక్క పొడవు 14 అంగుళాలలో చేయబడాలి. అధరం, ఓష్ఠం, వక్షం, కనుబొమ్మలు, లలాటం, గండస్థలం, కపోలాలు పుష్టిగా మాంసయుక్తంగా అవసరమైన చోట నున్నగా కనిపించాలి. ప్రతిమను చూడగానే అందంగా కనిపించాలి. కొలక్కులలో ఎరుపు జీరతో విశాలములైన నేత్రాలు భాషించాలి. తలపై కిరీటం, కంఠంలో హారం, బాహువులకు కటకాలు, అంగదాలు చెక్కబడి ఉండాలి. మూర్తి సర్వాంగ సుందరంగా అత్యంత ఆకర్షణీయంగా ఉండాలి. తరువాత అన్ని బాహ్య అలంకరణలతో సుశోభితమై ఉండాలి. ఏ భగవత్ ప్రతిమ వైపు చూసినా
భక్తిభావంతో నమస్కరించే వారికి అభిష్ట వస్తు ప్రాప్తి కలుగుతుంది. దివ్యమైన ముఖమండలం ప్రభలు కాంతులను విరజిమ్ముతుండగా చెవులకున్న చిత్ర విచిత్ర మాణిక్య మండిత కుండలాలు హస్తాలపై వెలుగు లీను కనకమాలలు తళతళలాడుచుండగా మస్తకంపై కిరీటము క్రిందికి జారుతూ నిగనిగలాడు కేశ సంపద భక్తిభావం ఇనుమిడింపచేయుచుండగా భక్తుల పాలిట వరదాయిని భగవతి యొక్క సౌమ్య కిషోరి ప్రతిమ ప్రతి కోవెలలోనూ కొలువు తీరాలి. మానవుల మనోరథాల్ని ఈడేరాలి. నవతాళ అంటే 4.5 హస్తాల ప్రమాణంలో విష్ణు ప్రతిమను నిర్మించాలి. 3 తాళములు వాసుదేవునికి, 5 తాళ ప్రమాణాలు నృసింహ ఐగ్రీవులకు, 8 నారాయణునికి, 5 మహేశునికి, దుర్గాదేవికి, విష్ణువుతో సమానంగా నవతాళ ప్రమాణము 3 లక్ష్మీ సరస్వతులకు, 7 తాళ ప్రమాణం సూర్యదేవునికి ప్రతిమల ఎత్తులు విధింపబడ్డాయి. భగవంతుని మూర్తిని తీర్థ పర్వత జలాశయాదుల సమీపంలో స్థాపించాలి, లేదా నగరంలో మధ్య భాగంలో కానీ బ్రాహ్మణ సమూహాలుండే చోట కూడా చేయవచ్చు. కలియుగంలో చందన, అగరు, బిల్వ, శ్రీపర్ణిక, పద్మ కాష్టాది చెక్కలు దొరకని చోట మట్టితోనే ప్రతిమలను చేయవచ్చు. ద్విజశ్రేష్ఠులారా, యజ్ఞకుండాలు 10 రకాలుగా ఉంటాయి. అవి చౌకోర, కోణాలు, వృత్త, పద్మ, అర్ధచంద్ర, యోన్యాకార, చంద్రాకార, పంచకోణ, సప్తకోణ, అష్టకోణ, నవకోణ సంయుక్తాలు. ముందుగా భూమిని బాగా సంశోధించి దానిపైనున్న గడ్డిపరకలను, తల వెంట్రుకలను తొలగించాలి. తరువాత భూమిపై భస్మములను, అంగారాలను త్రిప్పి శుద్ధి చేయాలి. తరువాత భూమిపై నీటిని చిలకరించి విత్తనాలను పూడ్చాలి. వారం తరువాత కుండ నిర్మాణానికి తవ్వకాలు జరపాలి. తరువాత పైన చెప్పిన 10 రకాలలో మనకు కావలసిన దానిని కట్టుకోవాలి. కొలతల కోసం పవిత్రీకరింపబడిన సూత్రాన్ని, దారాన్ని వాడాలి. కామన భేదంతో కుండలాలలో రకాలుంటాయి. కుండానికి తగినట్లుగా మేకలను ఉంచాలి. యజ్ఞాహుతులు సంఖ్యలు కూడా భిన్నంగా ఉంటాయి. విధి ప్రమాణాలను అనుసరించి ఆహుతులను ఇవ్వాలి. కొలతలను తప్పి ఏం చేసినా లాభముండదు. 50 ఆహుతులు సామాన్యం. యజ్ఞాన్ని బట్టి 100, 1000 అసంఖ్యాకం. 1,00,000, కోటి లెక్కలలో కూడా హోమాల్లో వేయవచ్చు. పెద్ద పెద్ద సంఖ్యల్లో రాజులు, మహారాజులే ఆహుతులను వేయగలరు. ఇక శాంతి విషయానికి వస్తే మనుష్యులు తమ పూర్వకర్మల అనుసారమే సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు కదా. అయితే శుభాశుభ ఫలితాలు గ్రహచారాన్ని బట్టి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా శాంతి, పుష్టి కర్మల ద్వారా ఈ గ్రహాలను శాంతింప చేయవచ్చు. దీనికి పరమ భక్తి విశ్వాసాలు కూడా అవసరం. ఉత్పాతాలు, అద్భుతాలు దేవలోకంలో, అంతరిక్షంలో, భూలోకంలో ఎక్కడ జరిగినా గ్రహాల వల్లనే జరుగుతాయి. కాబట్టి అద్భుతమో ఉత్పాతమో జరిగిన వెంటనే లోక కళ్యాణం కోసం శుభాశుభ గ్రహాలకు శాంతి పూజలు నిర్వర్తించాలి. భక్తిపూర్వకంగా గ్రహాలకు నిత్యం హవనం పూజలు చేయడం చాలా మంచిది. కుండాలను తగిన సంస్కారాలను గావించిన తరువాతనే ఉపయోగించాలి. శాస్త్రానుసార సంస్కారం లేకుండానే కుండాన్ని వాడడం హానికరం. ఓంకారపూర్వకంగా నీటి బొట్లను రాల్చి కుశ జలంతో ప్రోక్షించి సూత్రాలతో కట్టి త్రిశూలీకరణ అగ్నిజిహ్వను భావించుట, అగ్ని హరణాది 18 సంస్కారాలు గావించి కుండాన్ని స్థాపించాలి. శూద్రుని ఇంటి నుండి అగ్నిని తెప్పించరాదు. స్త్రీ చేత అగ్నిని తెప్పించరాదు. శుద్ధుడు పవిత్రుడునైన వ్యక్తి ద్వారా మాత్రమే అగ్నిని రావించాలి. ఆ తరువాత అగ్నికి సంస్కారం చేసి మనకెదురుగా పెట్టుకోవాలి. అగ్నిబీజం రం మరియు శివబీజం శంతో ప్రోక్షణ చేసి శివశక్తి ద్వయాన్ని ధ్యానించాలి. దీనివల్ల అభిష్ట సిద్ధి ప్రాప్తిస్తుంది. ఆ తరువాత వాయు సహాయంతో అగ్నిని ప్రజ్వరింప చేయాలి. భగవతీ భగవానులకు అర్ఘ్యపాద్య ఆచమనీయాదులతో పూజలు చేయాలి. అగ్ని పూజనంలో ఈ మంత్రాన్ని ఉపయోగించాలి. పితృపింగళ దహ దహ పచ పచ సర్వజ్ఞ
జ్ఞాపయా స్వాహ. యజ్ఞదత్తముని హిరణ్య, కనక, కృష్ణ అను 3 అగ్నిజిహ్వలను పేర్కొన్నాడు. అగ్నికున్నవి 7 జిహ్వలని తరువాత చెప్పబడింది. అవి విశ్వమూర్తి, స్ఫులింగిని, ధూమ్ర, వర్ణ, మనోజవ, లోహితాస్య, కరాలాస్య, ఖాళీ, మొత్తం 10 అవుతాయి. ఏ జిహ్వకు ఏ సమిధను వాడాలో కూడా చెప్పబడింది. యోగకర్మలో బహురూప, అతిరూప, సాత్విక కర్మలను వినియోగం ఉండాలి. ఆజ్యహోమంలో బంగారాన్ని, త్రిమధు అనగా పాలు, పంచదార, తేనెలను హవనం చేస్తే కర్ణికాయను అగ్నిజిహ్వ ఉద్భవిస్తుంది. అదేవిధంగా పాల హవనం వల్ల రక్తాయను జిహ్వ నైతిక కర్మ ద్వారా ప్రభా పుష్పహోమంలో బహురూప అన్న పాయసాలతో, కృష్ణ చెరుకు రసముతోనైతే పద్మరాగ పద్మహోమ మనం జాతంగా, సువర్ణ లోహితాలు బిల్వపత్ర హవనం నుండి శ్వేతా తిలహోమాన ధూమిని కాష్టహోమం ద్వారా కరాలిక, పితృహోమం నుండి లోహితాస్య, దేవహోమం నుండి మనోజవ అను అగ్నిజిహ్వలుత్పన్నమవుతున్నాయి. ఇక ఏ యాగంలోనైనా సమిధలను హవనం చేసేటప్పుడు సమిధలో వైశ్వానర నామంతో అగ్నిదేవుడు వసిస్తూ ఉంటాడు. మంత్రోచ్చరణ పూర్వకంగా అగ్నిదేవునికి ఆహుతులిస్తే ఆయన అన్ని ప్రకారాల అభ్యుదయాన్ని కలిగిస్తాడు. అయితే ఈ ఆహుతులు ఇవ్వడంలో ఏమాత్రం పద్ధతి తప్పినా ప్రమాదమే. కుండమునకు మధ్యలో ఆహుతులు పడాలి. వేడి సెగ తగులుతోందని మూలల్లో పడవేయకూడదు. అగ్నిజిహ్వలలో విశేష రూపంలో గణాన, వక్ర, కృష్ణభ, సుప్రభ, బహురూప, అతిరూప అనే ప్రసిద్ధ నామాలు కలిగినవి కూడా ఉన్నాయి. ఒక యాగాగ్ని నుండి వచ్చే ధూమాలు సకల కళ్యాణ కారకాలు. ఒకనాటి పర్యావరణాన్ని అవే కాపాడుతుండేవి. వాటి దయవల్లనే ఈ భూదేవి ఇన్ని వేల ఏళ్లుగా నిలిచి ఉంది. ఈనాడు ధూమాలు లేకనే అనారోగ్యాలు పెళ్ళుబుకుతున్నాయి. ప్రతి చోట ప్రతి నోట పర్యావరణ కాలుష్యం మీద గోల వినిపిస్తూ ఉంది. అగ్నిజ్వాలలు చిన్న వృత్త రూపాలలో లేవడం మంచిది కాదు. అది ప్రాణధన నష్టాలను సూచిస్తుంది. వెంటనే పద్ధతిని సరిచూసుకోవాలి. అగ్ని ఆరిపోయిన, ధూమం విపరీతమైన అరిష్టమే. వెంటనే ప్రాయశ్చిత్త మార్గం పట్టాలి. ముందు 18 ఆహుతులనిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. తరువాత నేతితోనే మూలమంత్రం ద్వారా 50 ఆహుతులను ఇవ్వాలి. 3 కాలాల్లోనూ మహాస్నానాలు చేసి శ్రద్ధాభక్తులతో మహావిష్ణువును పూజించాలి. అగ్ని పూజన విధి. బ్రాహ్మణోత్తములారా, చేతిలో రక్తవర్ణ పుష్పాలను పట్టుకొని ఈ మంత్రం చదివి అగ్నిదేవుని అర్చించాలి. ఇష్టం శక్తి స్వస్తికా భీతి ముచ్చైహ దీర్ఘైః దోర్భిర్ధర్యంతం వరాంతం హేమకల్పం పద్మసమస్థం త్రినేత్రం ధ్యాయేత్ వహ్నిం బద్ధమౌళిం జఠాభిః. వివిధ కర్మల్లో అగ్నినామాలు, హోమద్రవ్యాలు. మునులారా, నేను ఇప్పుడు శాస్త్రసమ్మత విద్యానుసారం చేయబడే వివిధ యజ్ఞాలలో అగ్ని ధరించే నామాలను పేర్కొనుచున్నాను. శతార్థ హోమంలో 500 సంఖ్య దాకా ఆహుతులుండే యజ్ఞంలో అగ్నిని కశ్యప నామంతో పిలుస్తారు. ఈ హోమాలలోని ఆజ్య హోమంలో విష్ణువని, తిలయాగంలో వనస్పతి అని, సహస్ర యాగంలో బ్రాహ్మణ అని, ఆయుత యాగంలో ఆర్యని, అక్షహోమంలో వహ్ని అని, కోటి హోమంలో హుతాశనయని, శాంతిక కర్మలలో వరుణయని, మరణకర్మల్లో అరుణయని, నిత్యహోమంలో అనలయని, ప్రాయశ్చిత్తంలో హుతాశనయని, అన్నయజ్ఞంలో లోహితయని పిలుస్తారు. దేవప్రతిష్టల్లో లోహిత, వాస్తు, మండప, పద్మక యాగాల్లో ప్రజాపతి, ప్రపాయాగంలో నాగ, మహాదానంలో హవిర్బుక్, గోదానంలో రుద్ర, కన్యాదానంలో యోజక, తులా, పురుషదానంలో దాత రూపాల్లో అగ్నిదేవుడుంటాడు. అలాగే అగ్నికి వృషోత్సర్గంలో సూర్య,
వైశ్వదేవ కర్మలో, పావక దీక్షాగ్రహణాల్లో, జనార్దన ఉత్పీడనంలో, కాల శవదహనంలో, కవ్య పర్ణదాహంలో, యమ అస్థిదాహంలో, శిఖండిక గర్భాధానంలో, మరుత్ సీమంతంలో, పింగళ పుంసవనంలో, ఇంద్ర నామకరణంలో, పార్థివ నిష్క్రామణంలో, హఠక్ ప్రాస్నంలో, శుచి చూడాకరణంలో, షడానన వ్రతోపదేశంలో, సముద్భవ ఉపనయనంలో, వీతిహోత్ర సమావర్తనంలో, ధనంజయ ఉదరంలో, జఠర సముద్రంలో, బడాభానల శిఖలో, విభు సర్వాది శబ్దాలలో, సరీసృప నామాలతో విరాజిల్లుతుంటారు. అలాగే అశ్వాగ్నిని మంధరుడని, రథాగ్నిలో జాతవేదుడని, గజాగ్నిలో మంధరుడని, సూర్యాగ్నిలో వింధ్యుడని, తోయాగ్నిలో వరుణుడని, బ్రాహ్మణాగ్నిలో అవిర్భుక్యని, పర్వతాగ్నిలో క్రతుభుక్యని అగ్నిని పిలుస్తారు. దావాగ్ని స్థితాగ్ని సూర్యదేవునిగా, దీపాగ్ని స్థితాగ్ని పావకునిగా, గృహాగ్నిలో ధరణీపతిగా, ఘృతాగ్నిలో నలునిగా, సూతికాగ్నిలో రాక్షసునిగా అగ్నిదేవుడు సంభావింపబడుతున్నాడు. హోమంలో ఉపయోగింపబడే ద్రవ్యాలకి నిశ్చిత ప్రమాణాలుంటాయి. ప్రమాణాలు లేని ద్రవ్యాలను వేసి ఎంత హోమం చేసినా ఫలముండదు. కాబట్టి శాస్త్ర ప్రమాణాలను తెలుసుకొని హోమం చేయాలి. యజ్ఞపాత్రలు, పూర్ణాహుతి. మునులారా, యజ్ఞక్రియలో ఉపయోగించడానికి శృవ నిర్మాణంలో శ్రీపర్ణ, శింసుప, చీరి, బిల్వ, కదిర కాష్టలు ప్రశస్తంగా భావింపబడ్డాయి. యాగక్రియలో వీటితో వేయబడ్డ శృవ చెంచాలా ఉండి చివర చిన్న గొయ్యి ఉండే కొలబద్దలను వాడితే సిద్ధి కలుగుతుంది. దేవప్రతిష్టలో కదిర, ఉసరి కర్రలు శ్రేష్టం. యాగక్రియలో పై వాటితో పాటు కేసర కాష్టలను కూడా శృవలను నిర్మించడంలో ఉపయోగించవచ్చు. ప్రతిష్ఠ, సంప్రాసన, సంస్కార కర్మలలో, యజ్ఞాది కార్యాలలో శృవ వినియోగం ఉంటుంది. రిక్తాది తిథులు లేనప్పుడే శృవలకై బిల్వకాష్ట గ్రహణం చేయాలి. ఈ పనిని చేసే వ్యక్తి కూడా ముందు ఉపవాసం చేయాలి. అప్పటికే మధ్య మాంసాది అలవాట్లు ఉంటే మానేసి ఉండాలి. స్త్రీ సంపర్కానికి కొన్నాళ్ళు దూరంగా ఉండాలి. శృక్కులను ఒక్క కర్రతోనే నిర్మించవచ్చు. శాస్త్రోక్త విధిలోనే వాటిని నిర్మించాలి. దర్వి లేదా గరిటెలను బంగారం లేదా రాగితోనే నిర్మించాలి. కర్రతో గరిటెలను వేరే యజ్ఞపు పని కోసం తయారు చేయవలసి వస్తే గంభారి, తెందు, క్షీరి వృక్షాల చెక్కనే వాడాలి. అది 12 అంగుళాల పొడవే ఉండాలి. చెట్టు కాదు, గరిట. క్రింద భాగం 2 అంగుళాల మండలమై ఉండాలి. యజ్ఞంలో తామ్ర దర్వి బరువు 40 తులాలు ఉండాలి. దాని మండలం 5 అంగుళాలు పొడవు, 8 జానలు ఉండాలి. పాయసంలో కూడా ఈ దర్వినే వాడాలి. నేతిని పోయడానికి 10 తులాల రాగి గరిట ఉండాలి. ఇది లేకపోతే పీపల కాష్ట దర్వి వాడవచ్చు. అది 16 అంగుళాల కొలత ఉండాలి. ఆజ్యస్థాలి రాగిదైనా కావచ్చు, మట్టిదైనా కావచ్చు. విప్రులారా, ఇప్పుడు పూర్ణాహుతి విధిని వివరిస్తాను. దీని అనుష్ఠానంతో యజ్ఞం పూర్తి కాగలదు. కాబట్టి పూర్ణాహుతిని మరీ శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. పూర్ణాహుతి తరువాత ఇక దేవతలను పిలిచి అర్ఘ్యాలిచ్చేయడమే యజ్ఞం. అపూర్ణమైతే యజమాని దరిద్రుడై పోతాడు. శృవలో చెరు పక్వం చేయబడి హోమయోగ్యమైన అన్నం ఉంచి సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. యజ్ఞం సంపన్నం కాగానే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. తదనంతరం యజమాని తన ఇంట్లో ప్రవేశించి అందరు దేవతలను ప్రార్థించాలి. ప్రతిష్ఠాయాగంలో పూర్ణాహుతి సమయంలో సప్తతే ఇక్కడ సంస్కృతంలో అని ఉంటుంది. దేహిమే పూర్ణాధ్వరి పునంతు అనే మంత్రాలను పఠించాలి. నిత్య నైమిత్తిక యాగంలో పునంతు, పూర్ణాధర్వి, సప్తతే దేహిమేలను పఠించాలి. ఎవరి వంశంలో ఉన్న సాంప్రదాయాన్ని వారు పాటించాలి. పూర్ణాహుతి నిలబడి ఇవ్వాలి, కూర్చుని కాదు.
గ్రహహోమానికి శతహోమానికి 1 పూర్ణాహుతి చాలు. సహస్రయాగానికి 2, ఆయుత హోమానికి 4, సహస్ర పుష్ప హోమానికి 1, మృదువు పుష్ప హోమానికి కూడా 1, శత ఇక్షు హోమంలో 2, గర్భాధాన, అన్నప్రాసన, సీమంతోనయన మరియు ప్రాయశ్చిత్త కర్మలు నైమిత్తిక వైశ్వదేవ యాగాలకు 1 చొప్పున పూర్ణాహుతులు ఇవ్వాలి. మంత్రోచ్చరణలో ఋషి చందం వినియోగాదులను వాడాలి. వీటిని వినియోగించకపోతే ఫలప్రాప్తిలో కోత పడుతుంది. సప్తతే మంత్రానికి బ్రాహ్మణులు కౌండిన్య ఋషి జగతీ చందములు అగ్నిదేవతగా చెప్పబడ్డాయి. దేహిమే అనే మంత్రానికి ప్రజాపతి ఋషి అనుష్ఠప్ చందము, ప్రజాపతే దేవత. పూర్ణాదర్వి శతక్రతువు ఋషి అనుష్ఠప్ ఛందస్సు అగ్నిదేవత. పునంతు మంత్రానికి పవనుడు ఋషి జగత్ ఛందస్సు అనే మాట వ్యాకరణ దోషమని, వత్తులేని చెతో ఛందస్సు అనే మాటే సరియైనదని కొందరంటారు. అగ్నిదేవత ఈ రీతిలో ఆయా మంత్రాలను ఉచ్చరిస్తున్నప్పుడు ఆయా ఋషులను, చందాలను, అధిదేవతలను తలుచుకోవాలి. జపకాలంలో మంత్ర సంఖ్యను తప్పనిసరిగా పాటించాలి. నిర్దిష్ట సంఖ్యను పాటించకుండా చేసే జపం ఫలితాన్నివ్వదు. అయుత, అక్ష, కోటి హోమాల్లో వరింపబడే ఋత్విక్ బ్రాహ్మణులు శాంతమూర్తులై కామక్రోధ రహితులై ఉండాలి. ఋత్విజుల సంఖ్య హోమభేదాన్ని అనుసరించి ఉండాలి. వారిని పూజలతో, గౌరవంతో, దక్షిణలతో సంతుష్టులను, ప్రసన్నులను చేసుకోవాలి. ఈ విధంగా సర్వలక్షణ లక్షితంగా యాగకర్మను చేసే వ్యక్తులను వసు, ఆదిత్య, మరుద్గణాల ద్వారా శివలోక ప్రాప్తిని పొంది పరమ పూజ్యులవుతారు. అనేక కల్పాల పాటు శివలోకంలో నివసింపగలరు. చివరికి మోక్షాన్ని పొందుతారు. నిష్కామ భావపూర్వకంగా ఈశ్వరార్పణ బుద్ధితో 1,00,000 హోమమును చేసిన వారు సుఖంగా జీవించి పరమపదమును పొందుతారు. రాజ్యభ్రష్టులై, రాజ్యాన్ని దరిద్రులై, ఐశ్వర్యాన్ని కోరుకుంటూ యాగం చేసేవారికి అవి ప్రాప్తిస్తాయి. నిష్కామ భావంతో 1,00,000 హోమం చేసే వారికి దేహాంతంలో పరమాత్మ సామీప్యం సిద్ధి లభిస్తుంది. ఋత్విజ బ్రాహ్మణులు లభించనిచో ఆచార్య దేవుని ఋత్విజునిగా వరించవచ్చును, లేదా హోతగా నియమించవచ్చును. ఆసనాలలో కుశాసనం ప్రశస్తమని భావింపబడుతున్నది. దేవతలు పద్మాసనంలో ఉంటారు కాబట్టి పద్మంలోనే వాసం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా అర్చన చేసేటప్పుడు పద్మాసనమే వెయ్యాలి. దేవో భూత్వా దేవాన్ యజేత్. ఈ న్యాయాన్ని అనుసరించి పద్మాసన స్థితులై దేవతలను పద్మాసనస్థులమై పూజించాలన్నమాట. ఈ నియమాన్ని పాటించకపోతే మనకు రావలసిన యజ్ఞఫలాన్ని యక్షిణి సంపూర్ణంగా హరించి వేస్తుంది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.